ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కె సుగుణ. ముఖ్యాంశాలు: దేశంలో ప్రతిభావంతులైన విద్యార్థులకు ఆర్థిక సహాయాన్ని అందించేందుకు ప్రధానమంత్రి విద్యాలక్ష్మి పథకానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్లో నూతనంగా నిర్మిస్తున్న 14 విద్యుత్ ఉప కేంద్రాల నిర్మాణానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు భూమి పూజ చేస్తారు. ఆంధ్రప్రదేశ్లో డ్రోన్ రంగాన్ని అభివృద్ది చేసేందుకు అమరావతి ఏపీ డ్రోన్ విధానానికి రాష్ట మంత్రివర్గం ఆమోదం తెలిపింది. తెలంగాణలో 2వ విడత సమీకృత గురుకుల పాఠశాలలను ఈ నెల 14వ తేదీన మంజూరు చేస్తామని రాష్ట ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి వెల్లడించారు. సైబర్ నేరాలను కట్టడి చేయడానికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి డి శ్రీధర్బాబు తెలిపారు. ఈరోజు జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవం నిర్వహిస్తున్నారు. ఇక వార్తల వివరాలు: ప్రతిభావంతులైన విద్యార్థులకు ఆర్థిక సహాయాన్ని అందించేందుకు ప్రధానమంత్రి విద్యాలక్ష్మి పథకానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన నిన్న జరిగిన కేంద్ర మంత్రివర్గ నిర్ణయాలను మంత్రి పాతికేయులకు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశాలు పొందిన విద్యార్థులకు 7.50 లక్షల రూపాయల వరకు రుణాలు అందిస్తామని అన్నారు. ఈ పథకం ద్వారా ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులకు లబ్ది చేకూరుతుందని కేంద్ర మంత్రి పేర్కొంటూ, पीएम विद्या लक्ष्मी के अंतर्गत एक बहुत सिंपल ट्रांसपेरेंट मेथड से कोलैटरल फ्री, गारंटर फ्री और 8 लाख से कम इनकम की फैमिली है अगर, तो उनको एक अच्छे इंटरेस्ट सबवेंशन के साथ 10 लाख रुपए तक का लोन बहुत ही कन्वीनियंट तरीके से मिलेगा. और जिस तरह से पीएम जनधन योजना एक बहुत ही प्रॉपर सिस्टम में डिजिटल माध्यम के जरिए से इम्प्लीमेंट हुई, वैसे ही पीएम विद्या लक्ष्मी भी एक फुल्ली एंड टू एंड डिजिटल मीडियम से डिजिटल पोर्टल के थ्रू इम्प्लीमेंट होगी. ప్రధానమంత్రి విద్యాలక్ష్మి పథకంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందించారు. యువతకు సాధికారత కల్పించి దేశ ఉజ్వల భవిష్యత్తును నిర్మించడంలో ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం కీలక పరిణామమని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో 5,407 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న 14 విద్యుత్ ఉప కేంద్రాల నిర్మాణానికి భూమి పూజ చేయడంతో పాటు 5 నూతన సబ్స్టేషన్లను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో భాగంగా రాజధాని అమరావతి పరిధిలోని తాళ్లాయపాలెంలో రాష్ట ఇంధన రంగంలో మొదటి గ్యాస్ ఇన్సులేటెడ్ ఉప కేంద్రాన్ని ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. వీటితో పాటు దృశ్య మాధ్యమ విధానంలో మిగిలిన సబ్స్టేషన్లకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. ఆంధ్రప్రదేశ్లో డ్రోన్ రంగాన్ని అభివృద్ది చేసేందుకు అమరావతి ఏపీ డ్రోన్ విధానానికి రాష్ట మంత్రివర్గం ఆమోదం తెలిపిందని రాష్ట సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన నిన్న జరిగిన రాష్ట మంత్రివర్గ సమావేశం నిర్ణయాలను ఆయన పాతికేయులకు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, డ్రోన్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ప్లగ్ అండ్ ప్లే విధానంలో డ్రోన్ డెవలప్మెంట్, ట్రైనింగ్, తయారీ కేంద్రాన్ని కర్నూలులో స్థాపించడానికి నిర్ణయం తీసుకుంటూ జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. ఆంధ్రప్రదేశ్ డేటా సెంటర్ పాలసీ 4.0కి మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఈ పాలసీ ద్వారా ఒక నిర్ణీత కాలంలో 200 మెగావాట్ల అదనపు డేటా సెంటర్స్ ని చేర్చడమే లక్ష్యంగా ఈ పాలసీ తయారు చేయబడిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. 24-29 ఆధునిక డేటా సెంటర్ నుండి ఆర్థిక పెట్టుబడులను ఆకర్షించడానికి ఆశించబడుతుంది. అలాగే అమరావతి రాజధాని పరిధి పునరుద్దరణ, 311 పారిశ్రామిక భూ కేటాయింపులు, పిఠాపురం పట్టణ అభివృద్ది సంస్థ, కుప్పం ప్రాంతాభివృద్ది సంస్థ, ఆంధ్రప్రదేశ్ భూ ఆక్రమణల నిరోధక చట్టం 2024 అమలుకు సంబంధించిన బిల్లు ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని మంత్రి వెల్లడించారు. తెలంగాణలో 2వ విడత సమీకృత గురుకుల పాఠశాలలను ఈ నెల 14వ తేదీన మంజూరు చేస్తామని రాష్ట ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి వెల్లడించారు. హైదరాబాద్లోని రాష్ట సచివాలయంలో వైరా, మధిర నియోజకవర్గాలకు చెందిన గురుకుల విద్యార్థులతో ముఖ్యమంత్రి నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో 20 నుంచి 25 ఎకరాల్లో నిర్మిస్తున్న యంగ్ ఇండియా సమీకృత పాఠశాలల పనులను వచ్చే విద్యా సంవత్సరంలోగా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. చదువుతో పాటు విద్యార్థులను క్రీడల్లోనూ ప్రోత్సహించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని ముఖ్యమంత్రి చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ నిన్న ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా స్పందించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం అమిత్ షాతో ఇది తొలి సమావేశమని, మర్యాదపూర్వకంగానే సమావేశమయ్యామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం, వారి అభివృద్ది కోసం కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారానికి కృతజ్ఞతలు అని ట్వీట్లో పేర్కొన్నారు. తెలంగాణలో సైబర్ నేరాలను కట్టడి చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి. శ్రీధర్బాబు తెలిపారు. హైదరాబాద్లో నిర్వహించిన హాక్ 2.0 సదస్సును మంత్రి నిన్న ప్రారంభించి సైబర్ నేరాలపై అవగాహన కోసం చిత్రీకరించిన వీడియోలను విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రియల్ గ్లోబల్ సైబర్ సిటీగా హైదరాబాద్ రూపొందుతోందని, హాక్ సమిట్లో నిపుణుల సూచనలు సైబర్ భద్రతలో కీలకమవుతాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో సైబర్ భద్రతా సంస్థ ద్వారా నేరాలను తగ్గించేందుకు చర్యలు చేపడుతున్నామని మంత్రి తెలిపారు. ప్రాణాంతక వ్యాధులలో ఒకటైన క్యాన్సర్ పట్ల అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈరోజు జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవం నిర్వహిస్తున్నారు. ప్రముఖ భౌతిక, రసాయన శాస్త్రవేత్త, నోబెల్ పురస్కార గ్రహీత మేడం క్యూరీ జయంతిని క్యాన్సర్ అవగాహన దినోత్సవంగా జరుపుకుంటున్నారు. పోలాండ్ దేశంలోని వార్సా పట్టణంలో 1867వ సంవత్సరంలో నవంబర్ 7వ తేదీన జన్మించిన మేడం క్యూరీ క్యాన్సర్ వ్యాధి చికిత్సకు గణనీయంగా దోహదపడిన న్యూక్లియర్ ఎనర్జీ రేడియోథెరపీ విధానాన్ని కనుగొన్నారు. ఆమె సేవలకు గుర్తుగా జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. క్యాన్సర్ వ్యాధి పట్ల ఆందోళన పడవలసిన అవసరం లేదని, ఈ వ్యాధిని ముందుగానే గుర్తించి తగిన చికిత్స తీసుకుంటే వ్యాధి నుండి బయటపడవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. కాగా జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవం సందర్భంగా ఆకాశవాణి విశాఖపట్నం ప్రాంతీయ వార్తా విభాగం రూపొందించిన ప్రత్యేక కార్యక్రమం ఈ ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది. మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే నష్టాలపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నామని ఉమ్మడి కృష్ణా జిల్లా నెహ్రూ యువ కేంద్ర అధికారి సుంకర రాము తెలిపారు. నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో విజయవాడలోని విజయ ఫార్మటికల్ సైన్స్ ఫర్ ఉమెన్స్ కళాశాలలో విద్యార్థులకు మత్తు పదార్థాల వినియోగంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏంటంటే ఇప్పుడు మాదక ద్రవ్యాల మీద ఎక్కువగా మనం ఇబ్బందులు పడుతున్నారు యువత అనేది. దానికి సంబంధించి డ్రగ్ అబ్యూస్ మీద ఈ కార్యక్రమం అనేది జరుగుతుంది. డ్రగ్కి సంబంధించి ఆ యువతకి అవగాహన కల్పించాలని ఒక ముఖ్య ఉద్దేశంతో చిన్నది వర్క్షాప్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. యువత అటు బారిన పడకుండా కాపాడే విధంగా ప్రయత్నం చేయడం అనేది నెహ్రూ యువ కేంద్ర మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ తరఫున వారికి అవగాహన కల్పించాలి. సైకాలజిస్ట్ మరియు పోలీస్ డిపార్ట్మెంట్ వారిని ఇట్లాంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి ఈ కార్యక్రమం అనేది నిర్వహించడం జరుగుతుంది. మానసికంగా ఇట్లాంటి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అట్లాంటి ఇబ్బందుల నుండి బయటపడించేలా ప్రయత్నం చేయాలనేదే మాకు ముఖ్య ఉద్దేశం. తెలంగాణ వ్యాప్తంగా సమగ్ర కుటుంబ గణనను రాష్ట్ర ప్రభుత్వం నిన్న ప్రారంభించింది. ఆయా జిల్లాల్లో మంత్రులు, ప్రజాప్రతినిధులు గణనను ప్రారంభించారు. ఇందులో భాగంగా ప్రభుత్వ సిబ్బంది ఇంటింటికి వెళ్లి మొత్తం 75 రకాల ప్రశ్నలతో సామాజిక, ఆర్థిక వివరాలను సేకరిస్తున్నారు. సర్వేలో కుటుంబ యజమాని, సభ్యుల వివరాలను నమోదు చేయడంతో పాటు కుటుంబంలోని ప్రతి ఒక్కరి ఫోన్ నంబర్, వారు చేసే వృత్తి, ఉద్యోగ వివరాలను సేకరిస్తున్నామని అధికారులు తెలిపారు. ఈ గణనను ఈ నెల 30వ తేదీ నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. కాగా రాష్ట్రంలో 80,000 మంది ఎన్యూమరేటర్లు, 10,000 మంది పరిశీలకులతో ఈ గణనను ప్రభుత్వం నిర్వహిస్తోంది. తెలంగాణలోని వరంగల్లో మామునూర్ విమానాశ్రయం కోసం భూసేకరణను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. హైదరాబాద్ సచివాలయంలో నిన్న వరంగల్లో విమానాశ్రయం ఏర్పాట్లపై ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని విమానాశ్రయ నిర్మాణ పనులు పూర్తి చేయాలని సూచించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. దేశంలో ప్రతిభావంతులైన విద్యార్థులకు ఆర్థిక సహాయాన్ని అందించేందుకు ప్రధానమంత్రి విద్యాలక్ష్మి పథకానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్లో నూతనంగా నిర్మిస్తున్న 14 విద్యుత్ ఉప కేంద్రాల నిర్మాణానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు భూమి పూజ చేస్తారు. ఆంధ్రప్రదేశ్లో డ్రోన్ రంగాన్ని అభివృద్ది చేసేందుకు అమరావతి ఏపీ డ్రోన్ విధానాన్ని రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది. తెలంగాణలో 2వ విడత సమీకృత గురుకుల పాఠశాలలను ఈ నెల 14వ తేదీన మంజూరు చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి వెల్లడించారు. సైబర్ నేరాలను కట్టడి చేయడానికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి. శ్రీధర్బాబు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.